హే గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏ మాత్రం గ్యాప్ లేకుండా తిరిగి మళ్ళీ ముంబైలో వాలిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చిన ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో జాయిన్ అవుతాడు అనుకుంటే తిరిగి ఇప్పుడు వార్ 2 సెట్స్ లోకి అడుగు పెట్టాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో దేవర సినిమా చేస్తున్నాడు. కొరటాల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో హిందీ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు ఎన్టీఆర్. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ వస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ నెగటివ్ రోల్లో కనిపిస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. రీసెంట్ గానే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక 10 రోజుల పాటు జరిగిన షెడ్యూల్ లో ఎన్టీఆర్ హృతిక్ పై కీలక సీన్స్ షూట్ చేశారు. ఇక దీంతో చిన్న బ్రేక్ ఇచ్చి తిరిగి హైదరాబాద్ కి వచ్చాడు తారక్. దీంతో దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ తిరిగి వార్ 2 కోసం ముంబైకి వెళ్లాడు. ఆదివారం ముంబైకి బయలుదేరాడు. మరి సందర్భంగా ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైట్ షర్ట్, జీన్స్ లో అదిరిపోయే లుక్ లో కనిపించాడు యంగ్ టైగర్. ఇదే వార్ 2 గెటప్ అని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మరో వారం రోజుల పాటు ముంబైలో జరగనున్న వార్ 2 షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. తిరిగి వచ్చాక దేవర షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అక్టోబర్ 10న దేవర రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా హృతిక్ తో ఎన్టీఆర్ చేస్తున్న వార్ అయితే మామూలుగా ఉండదు అనే చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.